ఈరోజు నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను రోమన్ క్యాథలిక్ని. నేను పుట్టింది మాత్రం హైందవ కుటుంబంలో. వివాహం ద్వారా దేవుని ప్రణాళిక చొప్పున నేను దేవుని బిడ్డనయ్యాను. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నానో దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టాను. పెళ్ళైన 6 సంవత్సరాలకి బైబిల్ చదవటం మొదలుపెట్టా. బైబిల్ ఎప్పుడైతే చదవటం మొదలుపెట్టానో నాలో అద్భుతమైన మార్పు కలగటం మొదలైంది. ఎంతసేపు దేవుని వాక్యాన్ని చదవాలి, తెలుసుకోవాలని ఆతృత నాలో పెరిగేది. మరి దేవుని పాటలు పాడటం అందు ఉత్సాహం చూపించేదాన్ని. బైబిల్ క్విజ్ పోటీలు జరుగుతుంటే దానిలో పాల్గొనేదాన్ని. మరి ఎప్పుడు కూడా దేవుని గురించే ఆలోచించేదాన్ని. అంతేకాదు, ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టానో నాకు పరీక్షలు కూడా ఎదురయ్యాయి. ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా దేవుణ్ణి మటుకు నేను విడిచిపెట్టలేదండి. అదే నాకు గొప్ప వరంగా మారింది. ఆయన అద్భుత కార్యాలు నా జీవితంలో ఎన్నో చూశాను. ముందుగానే నాకు దేవుడు కొన్ని తెలియపరిచేవారు కూడా. ఒక్కోసారి ఆయన స్వరాన్ని కూడా వినేదాన్ని. అద్భుతాలు ఎన్నో నేను నా జీవితంలో చూశాను. నా కోరికల్లా ఆయన సాక్షి బిడ్డగా నేను ఉండాలి. ఆయన అంటే తెలియని వారికి ఆయన గురించి తెలియపరచాలని నా ముఖ్య ఉద్దేశం.